హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తగ్గులు లేకుండా స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ అవసరం లేదు. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు, ఖర్చులతో కలిపి 7.5 ఇంచులు. చగ్గ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచు 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ కట్ చేయడం వల్ల ఈ పీసులు అనేవి ఇక్కడ జాయింట్స్ వేయడానికి సరిపోతాయి. ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 లేయర్స్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. రెడీ లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని 1/2 ఇంచు పై వైపుకి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీసులే జాయింట్కి సరిపోతాయి.